Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on second part of Attarintiki Daredi movie starring Pawan Kalyan. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Ooh, private jet. ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ ఘాట్. Right. ఈవిడ మీ అత్తయ్య సునంద. ఇది వరకు సన్నగా చువ్వలా ఉండేవారు, ఇప్పుడు బొద్దుగా బలంగా ఉన్నారు. నేను మీ మామయ్య రాజశేఖర్. ఇది వరకు ఉంగరాలు జుట్టు ఉండేది, ఇప్పుడు ఉంగరాలని చేతికొచ్చేసి జుడైనైపోయింది. వీళ్ళకి ఒక 3 స్టార్ హోటల్ ఉండేది, ఇప్పుడు 5 స్టార్ హోటల్ కట్టారు, అది లాస్ట్ లో రన్ అవుతుంది. కోర్టులో మీ మామయ్య లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి. వీళ్ళకి 2 పిల్లలు, 2 తమ్ముళ్ళు, 2 పెళ్ళారు. నా అభిప్రాయం ఇద్దరికి తిరుగు పెళ్ళం. మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు సార్. ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరు ఏం ప్లాన్ చేస్తారు? మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలాగట్ట ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ చేసి సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. నా అభిప్రాయం అది కాదు సార్, మీకు కొంచెం నోరు మూస్తే బాగుంటుందని. నోరు ప్లాస్టర్ వేస్తే సరిపోదు కదా. సారీ బాస్, ఐడియా రాలేదు. దెబ్బ ఏం తగిలిందా బాలు? ఏం పర్లేదు సార్. ఇదే పర్లేదు అంటున్నాడు. నా మీద ఎవడన్నా వస్తే ఏం చేస్తావు నువ్వు? సర్లే, మా మొబైల్ ఎక్కడ? జూబ్లీ హిల్స్ లో ఉందండి, కానీ ఆయన బస్సులో ఉన్నారు. ఆ బస్సులో పొద్దున్నే చెన్నైలో ఏదో పన్నెండు చూసుకుని వస్తున్నారు. ఎక్కడికి సార్? ఫాలో అవడానికి రా. అయ్యి రే బాలుగా, సార్ అత్తను వెనక్కి తీసుకురావడం ఎలా? నా పుస్తకం నేనేమో రాశాను, ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సర్లే, కానీ బయట రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? కొత్త బ్యాగ్ వెయిటింగ్ సార్ బయట. పదే బాబుకి నాకు వచ్చిన కారు కావాలి బాలు. కారు ఇది నా కారు. ఎంత? ఇది ట్యాక్సీ అనుకున్నా, మీటర్ ఎంత అడుగుతున్నా? రేట్ ఎంత? 70 లక్షలు. ఇచ్చే బాలు. ఏంటో ఇది? ఇదిగో అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్ ఈక్వల్ టు క్యాష్. డబ్బిస్తే కారు ఇచ్చేస్తారా? ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా? ట్యాక్సీ. థ్యాంక్స్. ఏమైంది బాబు? హార్ట్ అటాక్ వచ్చినట్టు అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బాబు చిన్న సజెషన్. ఏంటి? 5 నిమిషాలు పోతే ఆయన అలాగపోతారు. ఆయన పోయాక మీ ఆంటీ విడో అవుతుంది కదా. కన్విన్స్ చేసి చాలా ఈజీ. వాట్ డు యు సే? రాజరత్నం గారు, మీ అప్పు తీర్చడానికి నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయి అమ్మా. మాకు కళ్ళున్నాయి, మేము కోపంగా చూడగలం. పని చూడండి. ఐ థింక్ వి నీడ్ సమ్ డిగ్నిటీ హియర్. ఏమండి, అప్పడిగేటప్పుడు 10 కోట్లు కావాలి, 25 కోట్లు కావాలి అని చక్కగా తెలుగులో మాట్లాడతారు. తీర్చమంటే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఈ హోటల్ కట్టింది మన డబ్బులతో. మనం కాఫీ తాగినా బిల్లు కట్టమంటారు. అప్పు మాత్రం తీర్చరు. మీ హస్బెండ్ జేమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చిందట. నేనేమన్నా బెన్హార్ సినిమాని బొరకథగా చెప్తున్నానేమిట్రా? ఒక్కడనే వాగుతున్నాను. యేసునాథా, అప్పు ఇవ్వటం దేనికి, హర్ట్ అవటం దేనికి? మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు, నాలాంటి వెధవల్ని హర్ట్ చేస్తే ఏడిపిస్తారు. దాని దగ్గర ఖర్చు ప్లేట్ టైం చూస్తాను, డెఫినెట్ గా కన్నీళ్లు పెట్టిస్తాను. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయొచ్చు కదా. 2 కిలోమీటర్ల లోపు శ్మశానం కూడా ఉంది. కొంచెం లేట్ అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. కరెక్ట్ టైం తీసుకొచ్చాడు ఆయన. యూ బెటర్ థ్యాంక్ యూ. చేతులు పట్టుకు థ్యాంక్స్ చెప్పుద్దాం అనుకున్నాను, కాలర్ పట్టుకు వచ్చేస్తున్నాను. ఆవిడ ఆగి మంచి వ్యక్తిత్వం మనకు దూరం రావాల్సిన అవసరం ఏముంది బాలు? ఎలా ఉంది? నన్ను ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ముద్ది, అమ్మా, కార్లో బ్రీఫ్ కేసు ఉంది, డ్రైవర్ని తెమ్మను. దాంట్లో 1 లక్ష తీసి ఉండి అతనికి. అలాగేమ్మా. నాతో బతకడానికి ఉన్న డబ్బంతా వదిలేసి వచ్చావు. నేను బతకడానికి కారణమైన వాడికి అదే డబ్బు ఇస్తే సరిపోతుంది అన్నందు. హలో, పిలుస్తున్నారు. 1 minute. ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని నేను లోపలే మాట్లాడుకోని తెలుస్తుంది. ఓకే, పడుకోకుండా కొంచెం అలర్ట్ గా ఉండు. అలాగే సార్. నీ పేరు
సిద్ధు సిద్ధు ఏం చేస్తుంటావు? వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ రమ్మను. ఓకే సార్. ഡ്രൈവർക്ക് എയർപോർട്ടിലേക്ക് പണി అంటే అది എന്നെ കെട്ടാൻ പോകുന്നവൻ ദുബായിലുള്ളതാ. దుబాయ్లో పనిచేసేవాడిని, ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా వచ్చేసావా అంటే యాక్చువల్లీ నేను పనిచేసే చోట ఒక యాక్సిడెంట్ జరిగింది అనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ భార్యని పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ లోన్ తీసేస్తారా? అంటే యాక్చువల్ గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ ని పనులను తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్ కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్ ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపల నీకేమొస్తుంది? ఏం వస్తుంది? 10 నెలలాగే ఈ నెల జీతం వస్తుంది. అదే మాకు ఇస్తే నీకు 70 లక్షల కార్ వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌలు చెప్తున్నారు కానీ తీసేవరేంటా అని. ఇదిగో బాయ్ దే గివ్ హిమ్ ఆడి. మరి డ్రైవర్ ఏమయ్యాడు? మానేసాడు. ఏ 70 లక్షలు పెట్టి కార్ కొనుక్కు తిరుగుతాను కానీ చేయలేను అన్నాడు. ఎందుకు మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్. సార్ ఆ. ఇక మీకు పిల్లలు పుట్టారు సార్. నీకోసం అన్నట్టు వాడు మానేశాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్ లో అసలే ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న నాకు అభ్యంతరం ఉంటుంది సార్. మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కు తింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవటం అంటే మూర్తి అమ్మ నక్కం దొక్కొచ్చావు. శాలరీ ఎంత కావాలేంటి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాలి. ఎల్లుండి మంచి రోజు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్, రా. వస్తానండి. మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి తెగ చూసేస్తున్నావు? మనం చూడడానికి కదా సార్ వాళ్ళు చేసేది. తల దించు దించు, కళ్ళు పీకేస్తాను. అంత పొజిషన్ ఆడపిల్ల కనకూడదండి. ఒకళ్ళు కన్నా డాన్స్ అవి చేయించకూడదు. వాళ్ళు చూపిస్తే గ్లామర్, మేము చూస్తే వాల్గర్. ప్రాణాలు తోడేస్తున్నారు అనుకోండి. నేనా? మ్యామ్ మ్యామ్ థ్యాంక్ యూ. ఏంటి ఆడపిల్లలు ఉండేది ఇది? ఏంటి ఓ ఎగేసి వచ్చేస్తున్నావు? అంత ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఐఐటి అని చెప్పి స్టాటిస్ గడిచి తగల వాడి తెలివితేటలన్నీ వీళ్ళని టచ్ చేయడం ఉపయోగిస్తారు. అప్పుడు తెలిసి వస్తాయి. ఎవరితను? ఇతను సిద్ధు. నైస్ మీటింగ్ యు. మై మామ్. డ్రైవర్ తో సేకండి మా సైగా. నువ్వు రామ్మా. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. నైస్. అబ్బో మీ డాన్స్ చంపేశారండి. థాంక్యూ. అసలు మీ ఐబ్రోస్ అండి రివర్స్ లో నైకీ సింబల్ అయ్యి అటు ఇటు అటు నేను నిజంగా డ్రైవరేనా? నేను దుబాయ్ రిటర్న్ కమర్ రైన్ సార్. ఎప్పుడు చెప్తున్నాను 9 to 5 డ్యూటీ అవర్స్, 3 hours వరకు సెలవు, పండుగ పాపాలు బోనస్ అవి ఏమి ఉండవు. ఇదిగో అమ్మగారు ఈ బెల్లు 2 సార్లు నొక్కేసరికి నువ్వు రావాలి. 3 సార్లు నొక్కితే నీ ప్లేస్ లో వేరే వాడు వస్తాడు. మనిషి పడింది కనబడదా? డ్రైవర్ తో చేయగానండి అసలు. నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నిజమా? చూద్దాం. ఎవరైతేనో కొత్త డ్రైవర్. ఓ వేరే మా అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళింది. అస్సలు డ్రైవర్ లా లేడే, అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఏంటండి పంతులు గారు అడవడి? అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో లిస్ట్ ఇవ్వండి. అగరత్తులు, పన్నం, పువ్వులు, కడుతున్నాను. కర్పూరం, కేజీ ఉంది. తమలపాకులు, మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. ఏంటి అంతలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? సార్ అది గదిలో కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పా కదా. వెళ్ళి పట్టరా. చూపు చూస్తామంటే అర్థం కలదా? ఉంచుతారా? వెళ్ళా. నూనె, నవధాన్యాలు, పూలదాన్లు బాగానే రాశారు లిస్ట్ అంతా. ఇంట్లో ఏం తిన్నా ఇక్కడికే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఏమైంది? వీడెవడు నా రూమ్ లోకి వచ్చేసాడు? ఎవడయా ఆ పిల్లల రూమ్ లో కామని చెప్పింది? ఇదే కదా సార్ చెప్పింది. కొబ్బరికాయలు పైన కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. ఏంటో పైకి చూపించేది అంటే ఏ రెడ్డి చూపిస్తే వెళ్ళిపోతావా? ఎవరు అంటే పైకి చూపిస్తాను, పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటి పెద్ద ఇష్యూ చేస్తున్నావు? తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పని అయ్యా, చూడ్డానికి మంచోళ్ళలో ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంకా పెద్ద తప్పని నాకు తెలియదు. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. ఎలా? ఇలా అమ్మాయి గారు కిందకి వెళ్ళి రావద్దామంటే నువ్వు పని షాప్ లో బొమ్మలు కొనవా? ఏమైంది? ఏం చెప్పాను సార్? మీరు రెండో అమ్మాయి శశి గౌరవ జిప్పు నాన్న తెలియదు చెప్పలేదు సార్. కొబ్బరికాయ ఎక్కడ ఉంది తెలియదు సార్. ఇది నా గుండెకాయ ఎక్కడ ఉందో తెలుసు కదా.
ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఇలా మీరు ఏమని అనుకోండి, ఈ ఇంటికి కరెక్ట్ కాదు. ఈ ఇంటికి ఏది కరెక్ట్ చెప్పాల్సింది ఆవిడ. Why they are showing two girls? ఫుడ్ అండ్ చేంజ్. హోటల్లో పావును తెచ్చి పెట్టుకుంటే హలో మేడం, మీరు అసలు ఎవరు లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశా. లేడీస్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయట్టుగా వస్తున్నారు, అందుకే నేను వచ్చాను. మీరు ఏమైనా డిఫాల్ట్ అయ్యారా? అబ్బాబే ఏం లేదు. ఇదేంటి నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్లో ఉంది. ఆలివా ఇవ్వండి అంటే మధ్యలో లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ వేయండి. పాలకూరలో కొద్దిగా పాలు పోస్తే హార్ట్ వచ్చింది. సరేనండి, మరి మీకేం వండాలి? అవన్నీ నాకు పేషెంట్ ఏం కావాలో నాకు ఏం తెలుస్తుంది. ఆయన ప్లీజ్. పెదరాయిలాగా పోజేంటయా? నువ్వేమైనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా? కోటీశ్వరులాగా కటింగ్ అంటే కటింగ్. వరకు ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒకటి కూడా లేదు తెలుసా నీకు? 1960లో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకుని తిరిగేవారు సార్. 1980లో अबे यार. టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమో ఐటమ్ కలిసి బాడీ లాంగ్వేజ్ ఉంటారు. అది కూడా ప్లాన్ చేశాను సార్. ట్యాక్సీ రాములో ఎన్టీఆర్, Oh. దొంగరాములో ఏఎన్ఆర్, ట్యాక్సీ డబ్బులు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తారు అనుకున్నావా? చిరంజీవి అని Chiranjeevi is brother. ఇప్పుడు మానేసాడు సార్. ఏ వాళ్ళ అబ్బాయి చేస్తాడు. His son is like, no. ఇవన్నీ మిక్స్ నేను ఫిక్స్ చేస్తాను కానీ నువ్వు ఐస్ ప్యాక్ తీసుకురా. మీ అత్తయ్య గారి విషయంలో ప్రోగ్రెస్ అన్నా ఉందా సార్? బాగా ఉందిరా. రోజు మా మావయ్య తాగొచ్చి మాత్రం చిత్త కొట్టేస్తున్నాడు అనుకో. ఎందుకురా మా వాళ్ళందరూ వదిలేసి వచ్చారని రోజు కూర్చొని ఏడ్చి. ఇక్కడ విషయం అది కాదే, బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా? బంగారు సింహాసనం ప్రోగ్రెస్ ఉంటుంది. ప్రోగ్రెస్ డ్రైవర్ గా చేస్తే అత్తయ్య, క్లీనర్ గా అయితే మావయ్య ఎందుకు వస్తారు సార్? రారు. నీ దగ్గర ఐడియాలు ఉన్నాయంట్రా? మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు, రే కాలిపోతుంది. అరే సీనియర్ మా మావయ్యకి హెల్త్ బాగాలేదు, ఈ టైంలో నేను ఎందుకు వచ్చాను రీజన్ చెప్పగానే చాకు గురి బాల్చి దన్నేడు. అన్ని తీరుతాడు సార్. మరి మాతో రిలేషన్షిప్ బాగుందంటే చండాలంగా ఉంది. చెప్పగానే ఇంట్లో నుంచి గెంటేదు. మరి నేను సమయం చూసి కదరా చెప్పాల్సింది. టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. అన్ని తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను డ్రైవర్ గా కాకుండా ఇంకేం చేయాలి చెప్పండి? లోకంలో ఎంతకంటే ఎవరు ఏం చేయలేరు, ఎవరుగానే ఆ విషయం వాడికి చెప్పు. వాడి చెప్పు బే. నువ్వు చెప్పేదాన్ని నిజం లేదు. పుట్టు సార్, నీ పొగట్లో ఫీలింగ్ లేదురా అబ్బాయి. ఎట్లా ఉంటుంది సార్? ఇలాంటప్పుడు భయం ఒక్కటే ఉంటుంది సార్. జీతాలు ఇచ్చేవాడి మీద జోకులు వేసి ఇలాగే జీవితం తలకిందలైపోద్ది యదవా. అర్థమైందా? అర్థమైందా? దెబ్బడి అదవని. అరే సీనిగా కత్తి లాంటి ఉండరా. కూరగాయలు తొరుగుతా, మెడకాయలు నొరుగుతా. నాకు ఎమోషన్స్ ఉండవు, డ్యూటీ తప్ప. ఎందుకో ఈ సిచ్యువేషన్ కి డైలాగ్ రావట్లేదు. నీ ఎదవ మొఖానికి ఆ పిల్లి గడ్డ సూట్ అయిందా? ఇది కూడా మూసుకో. నేను సార్, ఇది అమ్మాయి అప్లికేషన్ ఫామ్ హార్వర్డ్, ఇది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ డీటెయిల్స్, ఇది స్కాలర్షిప్ ఫామ్, అమ్మాయి లేటెస్ట్ ఫోటోలో 10 కావాలి సార్. ఇలా ఇస్తే ఓకేనా నాన్న? ఎందుకు టెన్షన్ పడతావు? నేనేం మర్డర్ చేయలేదురా, జస్ట్ పెళ్లి చేసుకున్నాను అంతే. నాన్న, ఈయన శేఖర్ ఎంఏ చేశాడు. నన్ను చేసుకోకపోతే చచ్చిపోతానన్నాడు. చేసుకుంటే కూడా చచ్చిపోతామని బెదిరించాను, అయినా భయపడలేదు. మీరు డబ్బున్నవాళ్ళు కదా, నాలాంటి చిన్న లాయర్ని మీ వాళ్ళు అల్లుడిగా చేసుకుంటారా అన్నాడు. మా నాన్న కూడా కింద నుంచే వచ్చారని చెప్పాను. మా నాన్నకి నేనంటే ప్రాణం, నా మాట కాదని అన్నాను. నేనేం చేసినా వెదవలా చూస్తూ ఊరుకుంటాడు. వాడంటే నాకు లెక్కలేదు, కావాలంటే చూడు అని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా? నాన్న, ఏడిస్తే ఎత్తుకున్నాను కదా అని ఎదిరిస్తే తోలు తీసేస్తాను. జస్ట్ పెళ్లి చేసుకున్నావా? జస్ట్ పెళ్లి చేసుకున్నావా? నేను నిన్ను హార్వర్డ్ పంపిద్దాం అనుకుంటే ఇలా హాల్లో నిలబెట్టేసావంటే నన్ను. బోర్డు మీటింగ్ లో నా పక్కనే కూర్చోపెట్టుకుందాం అనుకున్నాను. పోడిగుడు కొట్టేశాను నాకు. నువ్వు బాగుండాలని ఆయుష్ ఇస్తున్నాను నేను. నా ప్రాణాలు తీసేయి. నాన్న, ఎవడు నాన్న నీకు? నేను పెళ్లి చేసుకొచ్చినా నువ్వేమి అనవని నమ్మకం నాన్న నాకు. నీకు నిజంగా నమ్మకం ఉంటే ఇలా దండలతో రావడం కాదే, ఇవి లేకుండా వీటిని తీసుకురావాలి. నన్ను అడగాలి, ఒప్పుకోను, బతిమాలాలి. సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు, 4-5 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు చేసుకోవాలి. అది నా మీద నమ్మకం ఉంటే చేయాల్సింది.
వీడికంటే గొప్పడు దొరకలేదా నీకు? మన లీగల్ బెంచ్ లో ఆఖరి అడ్వైజర్కి అసిస్టెంట్ గా కూడా పనిచేయడు కదా వీడు. నాన్న నా వైపు నుంచి చూడు నాన్న, నాకెంతో ఫ్యూచర్ కనిపిస్తోంది, ఒక కుటుంబం కనిపిస్తోంది. నాకు నీ పతనం కనిపిస్తోంది. ప్రభు తను చెప్పేది కూడా కాస్త వినొచ్చు కదా. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. పో 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 పో, ఏంటి చూస్తున్నా? పో పో పో. Oh God, it's too much. వెంట్రుకలా తీసేసావే నన్ను. పో. ఇదంతా ఆపే. ఈ వరండాలో దాని అడుగులు వినపడకూడదు, ఈ గోడల మీద దాని నవ్వులు ఉండకూడదు, ఈ ఇంట్లో దాని ఇష్టాలు, ఈ గదుల్లో దాని గుర్తులు, ఈ కుటుంబంలో దాని పేరు, ఈ వంశంలో దాని వారసత్వం, ఈ రక్తంతో దాని చుట్టరికం ఏది ఉండకూడదు. తీసేయి. सो गाइस जैसे कि मैंने सेकंड पार्ट भी देख लिया अत्तर इंतिकी दारिदी मूवी का. And yeah, this is what the backstory is, how her father, like she also did a mistake only, like she shouldn't have come like this. Like after marrying she is coming directly, she should have tell, like if she trusts her father she should have tell like already. But I have seen that kind of parents also. If you will tell in starting only na, they will make you marry to someone else and they will say just no, then what will you do? I don't know. But yeah, whatever she did is also wrong. But if she would have done some other thing, that would also have been wrong. From her father's perspective, like he is, whatever he is thinking, he is telling like you should have trust on me, you should have waited, you should have asked me and all. But he is having some attitude issue also, that he was saying like he is just assistant lawyer in my office and you are doing this and all. So yeah, I can understand his perspective also, her perspective also, but still what can she do? Like she was feeling that her father will accept, okay, but he did not. But he did like too much overaction. They should have talked inside a room, and they are such a big people, like they should have accepted. I don't know, he should have accepted, I'm thinking so, because she loved him a lot, okay. And now let's see what will happen in further scene, how he will convince her to come back, how he will like obviously her father want her to come back, but what will happen, that we'll know in further scenes for the movie. And till now I'm enjoying it, okay. Like the funny comedy part is also looking fantastic, and that is the like build up starting of this story, and then like obviously further scenes are there. I'm excited to see full movie, but till now I enjoyed. What about you guys? Did you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.